హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 16/7. ఈ రోజు డేట్ 23rd December 2025. ఫ్రెండ్స్, ఈ రోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళడానికంటే ముందు చిన్న రిక్వెస్ట్, మాక్సిమం లైక్స్, మాక్సిమం కామెంట్స్, మాక్సిమం షేర్స్ చేయండి. ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. ఫస్ట్ న్యూస్ మీకు రియల్మీ నుంచి. రియల్మీ వాళ్ళు జనవరి 6వ తారీఖున రియల్మీ 16 Pro సిరీస్ని లాంచ్ చేయబోతున్నారు. అండ్ దీంట్లో రెండు ఫోన్స్ ఉంటాయి, రియల్మీ 16 Pro అలాగే రియల్మీ 16 Pro Plus. దీంతో పాటు రియల్మీ బడ్స్ ఎయిర్ 8ని కూడా వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. యాక్చువల్గా రియల్మీ వాళ్ళ ఎయిర్ సిరీస్ ఇయర్ ఫోన్స్ చాలా బాగుంటాయి. లాస్ట్ ఇయర్ కూడా బడ్స్ ఎయిర్ 7, ఎయిర్ 7 Pro రెండు కూడా ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ తీసుకొచ్చారు. అండ్ ఇప్పుడు కూడా ఎయిర్ 8 ఇది కూడా కొంచెం బెటర్గానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ప్రీవియస్గా అన్నీ బాగున్నాయి కాబట్టి వెళ్ళవి. అండ్ ఇక్కడ కాకపోతే మీరు భయపడాల్సిన విషయం ఏంటంటే రియల్మీ 16 Pro అలాగే రియల్మీ 16 Pro Plus ఇవి రెండు ఇంతకుముందు చూసిన రియల్మీ ప్రైస్ లాగా ఉండట్లేదు. ఒక్కొక్క దాని మీద మినిమం 10,000 రూపాయల కంటే ఎక్కువగానే ప్రైస్ పెరగబోతున్నట్టు నేను వింటున్నాను. సో బట్ అది విన్న తర్వాత నేను మీకు చెప్పాలంటే కూడా భయం అవుతుంది. ఎందుకంటే రీసెంట్గా ఉన్న చిప్ షార్టేజ్ ఇష్యూస్ వల్ల చాలా బ్రాండ్స్ ప్రైస్ పెంచుకుంటూ వస్తున్నాయి. అండ్ రియల్మీ వాళ్ళైతే ఏకంగా నియర్లీ 10,000 రూపీస్ కంటే ఎక్కువ మార్జిన్లోనే ప్రైస్ పెరగబోతున్నాయి. అంటే ఇంతకుముందు మీరు 16 అంటే Pro Plus ప్రైస్లో Pro ఉంటుంది, అండ్ Pro Plus అనేది 40,000 దాకా వెళ్తుందని కొన్ని రూమర్స్ అయితే చెప్తున్నాయి. అండ్ నేను విన్న దాని ప్రకారం కూడా చూస్తుంటే మాత్రం చాలా హెవీ ప్రైస్ అయితే ఈసారి చూడబోతున్నారు మీరు. అండ్ 2026 మాత్రం స్మార్ట్ ఫోన్ బయర్స్కి మాత్రం చాలా గడ్డు కాలం అని చెప్పొచ్చు. చాలా టఫ్ ఉండబోతుంది. చాలా ప్రైస్ హైక్స్ అయితే మనం చూడబోతున్నాం. ఒకవేళ రీసెంట్గా ఎవరైనా మంచి ఫోన్ కొనుక్కొని ఒక 1 year కొంచెం ఈ సిచ్యువేషన్ అంతా సెట్ అయ్యేంత వరకు మీరు 1 year ఓపై పట్టగలిగితే ఒక 1 year ఓపై పట్టండి. అర్జెంట్ అయితేనే కొనుక్కోండి తప్ప నా సలహా ఏంటంటే ఫోన్లు 2026లో మీరు కొనాలంటే ఖచ్చితంగా భయపడతారు. నేను చెప్తున్నాను కదా, చాలా ప్రైస్ పెరగబోతున్నాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు ఒప్పో నుంచి. ఒప్పో వాళ్ళు కూడా ఈరోజు కన్ఫర్మ్ చేశారు. ఒప్పో రెనో 15 సిరీస్ అనేది జనవరి 8వ తారీఖున లాంచ్ కాబోతుంది. దీంట్లో ఈసారి వీళ్ళు రెనో సిరీస్లో ఎప్పుడు 2 ఫోన్లు తీసుకొస్తారు. రెనో నెంబర్ 14 నెంబర్ 1 దాని ప్రో వర్షన్ తీసుకొస్తారు. బట్ ఈసారి మాత్రం 4 ఫోన్లు తీసుకురాబోతున్నారు. రెనో 15, రెనో 15 Pro, రెనో 15 Pro మినీ అలాగే రెనో 15C ఈ 4 ఫోన్లు తీసుకురాబోతున్నారు. అయితే ప్రజెంట్గా 8వ తారీఖున 2 ఫోన్లే లాంచ్ కాబోతున్నాయి. రెనో 15 అలాగే రెనో 15 Pro మినీ 2 ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. ఎట్ ద సేమ్ టైం ఫస్ట్ టైం రెనో సిరీస్లో ఒక మినీ ఫోన్ రాబోతుంది. అది కూడా మీకు అరౌండ్ 40,000-50,000 రూపాయల బడ్జెట్లో ఉండబోతుంది. అండ్ ప్రైస్ మీరు అనుకున్న దానికంటే ఎక్కువగానే ఉంటాయి ఆబ్వియస్గా ప్రైస్ ఈసారి. అండ్ ప్రో మినీ సైజ్లో ఒక 200 మెగాపిక్సెల్ కెమెరాని మినీ ఫోన్లో వీళ్ళు ఇవ్వబోతున్నారు. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింటే, బట్ అల్టిమేట్గా ప్రాసెసర్ ఏంటి, దీంట్లో ఫీచర్స్ ఏంటనేది మనకు వెరీ సూన్ ఒక క్లారిటీ అయితే వస్తుంది. బట్ రెనో సిరీస్ అంటే సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ది బెస్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం కెమెరాలు ది బెస్ట్ ఉంటాయి ఆ పట్ల బడ్జెట్లో. సో ఆ 2 పాయింట్స్లో దృష్టిలో పెట్టుకొని తీసుకోవచ్చు. అండ్ ఈసారి అన్ని ఫోన్స్లో కూడా అంటే రెనో సిరీస్లో 7000 mAh బ్యాటరీ వర్క్ ఇవ్వబోతున్నట్టు కూడా వీళ్ళు ఒక క్లారిటీ అయితే ఇస్తున్నారు. వెయిట్ చేయండి. నెక్స్ట్ మీకు OnePlus నుంచి. OnePlus వాళ్ళు ఒక గేమింగ్ ఫోన్ మీద వర్క్ చేస్తున్నారు. అండ్ సూన్ మనం OnePlus నుంచి ఒక గేమింగ్ ఫోన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని పేరు OnePlus టర్బో అనమాట. ఇంతకుముందు K సిరీస్లో అంటే ఒప్పోలో K13 టర్బో మీకు గుర్తుందిగా, వెరీ రీసెంట్గా లాంచ్ అయింది. ఆ K సిరీస్లో ఉన్న ఒప్పో ఫోన్ని, ఒప్పో బ్రాండింగ్తో ఉన్న టర్బో నేమ్ని ఇప్పుడు వీళ్ళు OnePlus నేమింగ్లో తీసుకురాబోతున్నారు. అంటే వాళ్ళ సబ్ బ్రాండ్లో లాంచ్ చేయబోతున్నారు. ఇది OnePlus గేమింగ్ ఫోన్ లాగా తీసుకొస్తారు. అండ్ దీనికి సంబంధించిన కీ పాయింట్స్ ఈరోజు లీక్ అయిపోయినాయి. ప్రాసెసర్ కూడా లీక్ అయిపోయింది. స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ యూజ్ చేయబోతున్నారు. బ్యాటరీ కూడా లీక్ అయిపోయింది. 9000 mAh బ్యాటరీని ఈ ఫోన్లో యూజ్ చేయబోతున్నారు. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా 100 watts వరకు ఉంటుంది. 165Hz రిఫ్రెష్ రేట్తో డిస్ప్లే ఉండబోతుంది. అండ్ దీనికి సంబంధించిన యాంటీట్యూడ్ బెంచ్ మార్క్స్ కూడా ఈరోజు లీక్ అయిపోయినాయి. 2.6 మిలియన్ వరకు దీని యాంటీట్యూడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ అయితే మనకి అక్కడ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మీకు శాంసంగ్ నుంచి. శాంసంగ్ వాళ్ళు నిన్న నైట్ మన ఇండియాలో శాంసంగ్ గెలాక్సీ S25 ఫ్యామిలీకి One UI 8.5 అప్డేట్ని రోల్ చేశారు. ఇది బీటా ప్రోగ్రామ్, గుర్తుపెట్టుకోండి. మీరు శాంసంగ్ మెంబర్స్ అప్లికేషన్ ఒకసారి ఓపెన్ చేయాలి. ఒకవేళ మీరు ఇన్స్టాల్ చేసుకోకపోతే ఇన్స్టాల్ చేసుకోండి ప్లే స్టోర్లో కానీ శాంసంగ్ సంబంధించిన యాప్ స్టోర్లో కానీ. దాంట్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ శాంసంగ్ అకౌంట్తో లాగిన్ అవ్వాలి. అలాగే మీరు శాంసంగ్ అకౌంట్కి ఏ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారో అదే ఫోన్ నెంబర్ ఆ ఫోన్లో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సో మీ మెయిల్ ఐడి ప్లస్ ఫోన్ నెంబర్ 2 మ్యాచ్ అవ్వాలి మీ ఫోన్తో. అప్పుడే మీరు మెంబర్స్ అప్లికేషన్లో లాగిన్ అవ్వగలరు, బీటా ప్రోగ్రాంలో జాయిన్ అవ్వగలరు. అండ్ అక్కడ మీకు కిందికి వస్తే బీటా ప్రోగ్రామ్ అని కనిపిస్తూ ఉంటుంది. సో దాంట్లో క్లిక్ చేయగానే మిమ్మల్ని ఫస్ట్ మీరు సిమ్ వేసుకున్నారా, మెయిల్ ఐడి అదే ఉందని అడుగుద్ది. అది ఓకే అని కొట్టిన తర్వాత జాయిన్ అనే ఆప్షన్ వస్తుంది. అప్పుడు వెంటనే మీకు వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో One UI 8.5 బీటా ప్రోగ్రామ్ అనేది ఎన్రోల్ అయిపోతుంది. అప్డేట్ కూడా వచ్చేస్తుంది. అండ్ చాలా పెద్ద అప్గ్రేడ్ ఇది. చాలా పెద్ద ఇంటర్ఫేస్ చేంజెస్ అయితే చేశారు. చాలా బాగుంది. నేను కూడా ఆల్రెడీ నా S25 అల్ట్రాలో వాడుతూనే ఉన్నాను.
చాలా బాగుంది. ఒకవేళ మీకు ఏమైనా వీడియో కావాలంటే చెప్పండి, కింద కామెంట్లో ఒక రీల్ రూపంలో మేజర్ చేంజెస్ గురించి తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. నెక్స్ట్ మనకి షామీ నుంచి, షామీ వాళ్ళు సూన్ మన ఇండియాలో షామీ 17 సిరీస్ని లాంచ్ చేయొచ్చు. అండ్ ఈసారి 17 అల్ట్రా మళ్ళీ తీసుకొస్తున్నారు. అండ్ ఈసారి 17 అల్ట్రా మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఎట్ ద సేమ్ టైం పోకోకి సంబంధించిన పోకో X8 Pro కూడా మన ఇండియాలో కొన్ని సర్టిఫికేషన్స్ తీసుకుంది. వెరీ సూన్ ఈ 2 ఫోన్స్ మనం షామీ బ్రాండింగ్లోంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మీకు ఐక్యూ నుంచి, ఐక్యూ వాళ్ళు కూడా ఐక్యూ Z11 సిరీస్ని ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన చైనీస్ ఈవెంట్ ఈ మంత్లోనే జరగబోతుంది. అండ్ వెరీ సూన్ మనకి జనవరి ఆ టైంలో మన ఇండియాలో దీన్ని ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు రెడ్మీ నుంచి, రెడ్మీ వాళ్ళు రెడ్మీ Pad 2 Proని 8వ తారీఖు 6వ తారీఖు లాంచ్ అవబోతున్నారు కదా. అండ్ దీనికి సంబంధించిన క్లారిటీ ఏంటంటే, ఇదే ప్రపంచంలో అతిపెద్ద బ్యాటరీని ఆఫర్ చేస్తున్న ట్యాబు 12,000 mAh బ్యాటరీని ఆఫర్ చేయబోతుంది. అండ్ 45 వాట్స్ ఏమో ఫాస్ట్ ఛార్జింగ్ వీళ్ళు ఇవ్వబోతున్నారు. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈ ట్యాబ్ అనేది 20,000 రూపాయల బడ్జెట్లో ఉండబోతుంది, గుర్తుపెట్టుకోండి. ఇంకా ఈరోజు డీల్ ఆఫ్ డేలో కూడా మీకు 2 యూస్ఫుల్ డీల్స్ చెప్తాను. డీల్స్లోకి వెళ్ళడం కంటే ముందు లాస్ట్ ఒక 1 వీక్లో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో చాలా మంచి యూస్ఫుల్ రీల్స్ చేశాను. అవి ఇక్కడ మనం పెట్టలేని వీడియోస్ అనమాట. చాలా బాగున్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. అవి చాలా బాగా ఉపయోగపడతాయి మీకు. ఈరోజు చేసింది ఇంకా నెక్స్ట్ లెవెల్ రీల్ అనమాట. అది కూడా ఒకసారి చెక్ చేసుకుని మీకు ఏమైనా ఉపయోగపడవచ్చు. ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి, చాలా మంచి మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ అక్కడ మీకు షేర్ చేస్తూనే ఉంటాను. ఫస్ట్ డీల్ మీకు తోషిబాకి 43 ఇంచెస్ 4K టీవీ ఉంది. రెగ్యులర్గా 24,000 దాకా ఉండేది, అరౌండ్ 16,000కి వస్తుంది. హెచ్డిఎఫ్సి కార్డు యూజ్ చేయాలి. బెస్ట్ 16,000 రూపాయల బడ్జెట్లో 4K 43 ఇంచెస్ టీవీ, ఆండ్రాయిడ్ టీవీ కావాలనుకుంటే నన్ను అడిగితే ది బెస్ట్ అనమాట. లూజ్ చేసుకోండి. అండ్ రెండోది మీకు క్యాషియోకి సంబంధించిన ఒక వాచ్ ఉంది, రెగ్యులర్గా 5,000 దాకా ఉండేది, అరౌండ్ 939 రూపాయలకి వస్తుంది. బట్ నేను చాలా పిన్ కోడ్లు టెస్ట్ చేశాను, ఎక్కడ వర్కౌట్ కావట్లేదు. ఒకసారి చెక్ చేసుకోండి. ఇది మీకు ఏమైనా ఉపయోగపడవచ్చేమో, మీ పిన్ కోడ్స్లో వర్క్ అవుతుందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక ఈరోజు నేను మీకు ఒక 8 టెక్ న్యూస్ చెప్పాను, 2 డీల్స్ చెప్పాను. ఏది బాగా నచ్చిందో కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోదు. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.